మేము ఇప్పుడు చేయబోయే వీడియో కేవలం కామెడీ పర్పస్కి మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరి మనోభావాలు దెబ్బ తినాలి అని కాదు. దయచేసి కామెడీ స్కిట్ లాగా చూడండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ ఝాన్సీ రాణి. ఇవాళ మా స్టూడియోకి జూనియర్ రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ, ఎట్లున్నావు? మంచిగా ఉన్నావా? నేను బాగున్నాను సార్, మీరు బాగున్నారా సార్? మంచిగానే ఉన్నా, చూస్తున్నావుగా అంతా మంచిగానే ఉన్నది. మరి పాలన సార్ బాగా నడుస్తుందా? ఇక చూస్తూనే ఉన్నావు, జనాలు చూస్తలేరా? మొత్తం జనాలకు అర్థమైంది కదా అయింది. రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నదని నీకు తెలుస్తుంటది. నువ్వే చూస్తావు, ఎక్కువ మైకు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతుంటావు కదా. వాళ్ళు చాలా బాధపడుతున్నారు సార్. ఎందుకు బాధపడుతున్నారు? ఏమో మీరు ఇచ్చిన 6 హామీలు అటకెక్కిపోయినాయి అంటున్నారు. నీకు రాలేదా హామీలు? ఇప్పటిదాకా నేను ఇచ్చినది ఏడొచ్చినాయి సార్, ఫ్రీ బస్సు తప్ప. ఫ్రీ బస్సు వస్తున్నావా? ఫ్రీ బస్సులు వస్తున్నా. మరి అది మంచిదే కదా పాలన? ఒకటైంది, హామీ కరెక్టేగా ఇచ్చింది. ఒకటైంది సార్. ఇప్పుడు రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్ప చేసి పాడేసిండు ఆ పొంకనాల పోషెట్టి. మరి అవన్నీ తీర్చుకుంటూ రావాలే కదా. అవన్నీ తీర్చుకుంటూ రావాలంటే ఇప్పుడు నేను ఇవన్నీ చేస్తానే కదా. ఈ 6 హామీలు చేయాలంటే ఎట్లా చేయాలి చెప్పు? ఎట్లా చేయాలి చెప్పు? ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తూనే ఉన్నాం కదా. తీర్చుకుంటూ వస్తున్నాము, నువ్వు చూస్తూనే ఉన్నావుగా. అవును, ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తున్నాం. 500కే గ్యాస్ బుడ్డి ఇచ్చినాం, సిలిండర్. దాని తర్వాత ఉచిత కరెంటు సున్నా. సార్ చాలా మందికి అది నీకు వస్తలేదు కావచ్చు, ఉన్నాయేమో. ప్రజల తరపు మీకు ఖజానా బాగున్నట్టున్నాయి, అందుకే మీకు ప్రజల తరపు నుంచి నేను అడుగుతున్నా. చాలా మంది ప్రజల తరపు నుంచి అడుగు. నేను మాట్లాడేది కూడా నువ్వు వినాలే కదా. నీ అంతలు నువ్వు మాట్లాడితే ఎట్లా? చెప్పండి. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, సున్నా ఏంది 0 కరెంట్ బిల్ ఇస్తున్నామా లేదా? ఇస్తుండగానే వస్తలేవు సార్. ఎన్నో ఒక తాన రాకపోతే అన్నిటికాడ రావద్దని అనదు. ఎందుకంటే చాలా మందికి అమలైన మిత్రులు కూడా నాకు వచ్చి, రేవంత్ రెడ్డి గారు మీరు మంచి పని చేస్తున్నారు, మీరు సీఎం అయినాక మంచిగా చేస్తున్నారు, ఆ బీఆర్ఎస్ పాలన మాకు ఇప్పటిదాకా మొత్తం అన్యాయంగా ఉంది, మీ పాలన మంచిగా ఉన్నదని మా మిత్రులు, మా స్నేహితులు ఎంతో మంది చెప్పారు నాకు. అదే సార్, అట్లా మీ మిత్రులు మీ స్నేహితులే చెప్తున్నారు సార్. ప్రజలు వచ్చి ఏమంటున్నారంటే, మాకు ఫ్రీ బస్సులు పెట్టిరు కానీ అందులో కూడా మమ్మల్ని ఎక్కలిస్తలేరు, ఆడోళ్ళు మేమే కొట్టుకున్నట్టు అయిపోయింది, ఒకరు కొట్టుకున్నా అందరు కొట్టుకున్న లెక్క ఇప్పుడు మీరు చెప్పినట్టే అవుతుంది, మాకు సిలిండర్ వస్తలేదు. ఇప్పుడు ఈ పంచాయతీలు ఇవన్నీ అంటే కావాలనే ఈ రేవంత్ రెడ్డి పడనోళ్ళు ఉంటారు చూసినావా, ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గాళ్ళు చేస్తున్న కథ ఇది. లేకపోతే నేను చూస్తలేనా? నేను సభలు పెడితే జనాలు వస్తలేరా? నేను ప్రజాపాలన పెడితే అందరు వస్తలేరా? నాకు తెలియదా? నా రాష్ట్రం ప్రజలు ఎట్లున్నారో నాకు తెలియదా? నేను ముఖ్యమంత్రిని, చెప్పు, నాకు తెలియదా? మీరు వచ్చిన కాడ నుంచి ఆ బీఆర్ఎస్ నే అంటుండ్రు కానీ ప్రజల మాట ఇంటలేరు సార్. వాళ్ళకి వస్తలేవని వాళ్ళు బాధ పడుకుంటే చెప్తున్నారు. ఎవరికి వస్తలేవు? కొంతమంది జనాలు. ఇప్పుడు మాకు అది నువ్వు అనుకుంటున్నావు, నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఆమె ఉన్నట్టు, అందుకే ఆలదిక్కు మాట్లాడు. ప్రజల మనిషిని సార్ నేను, వాళ్ళు అడిగితేనే మనిషి అయినప్పుడు నువ్వు నాకు వ్యతిరేకంగా అడగవద్దు ఎప్పుడైనా సరే. ఏమన్నా ఉంటే డైరెక్ట్ గిట్లా అడగాలి కానీ నువ్వు నాకు మొత్తం అప్పటి నుంచి ప్రశ్నలు అడిగితే వ్యతిరేకత ప్రశ్నలు అడుగుతున్నావు కానీ నువ్వు అట్లా అడుగుతలేవు. నువ్వు ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పంపించిరా? కేటీఆర్ పంపించిండా, హరీష్ రావు పంపించిండా, కేసీఆర్ పంపించిండా, సంతోష్ రావు పంపించిండా, కవిత పంపించిందా? ఎవరు పంపించిరో చెప్పు, నేను మాట్లాడుతా. చూడండి సార్, వచ్చిన కాడ నుంచి వాళ్ళనే తిడుతున్నారు కానీ మీ పార్టీ ఏం చేసిందో చెప్తలేరు సార్. మీరు నేను చెప్పేది, ఒక రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసినందుకు ఈ రోజు నా పరిస్థితి మీకు అర్థమైతలేదు. నేను జీతం కూడా తీసుకుంటలేను, నన్ను నిలువున కోసినా నాకు రూపాయి వస్తలేదు. రాష్ట్రం దివాలా తీసింది మిత్రులారా. ఎవరికన్నా తెలుసా ఇది? తెలియదు. కాదు సార్, మరి ఇంత ఇబ్బందులు ఎందుకు పడుతున్నారు? అంటే మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి పదవి రావడం వల్ల ఏం చేయాలో తోచట్లేదా? నేను ముఖ్యమంత్రి పదవి కావాలని ఆశించలేదు. కాంగ్రెస్ హైకమాండ్ నన్ను ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని వాళ్ళు చేసారు. దాని తర్వాత వచ్చినాక కూడా అప్పటి నుంచి కష్టాలే వచ్చినాయి. నేను హామీ ఇచ్చిన కథం, జనాలకు హామీలు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలనే ఒక ఉద్దేశంతోనే ముందుకు పోతుంటే నాకు అప్పుడు తెలిసింది ఈ అప్పుల కుప్ప మొత్తం ఒక్కొక్కటి బయటపడుతుంటే నాది ఏమైతుందో నాకు అర్థమైతలేదు అసలు. మళ్ళీ మీ పార్టీ కార్యకర్తలే అసలు మీ గురించి నెగటివ్ గా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ కండువ కప్పుకున్న ఎవరైనా సరే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడరు. ఇప్పుడు హామీ ఇస్తున్నా. మాట్లాడింది ఎవరు మాట్లాడారు? మా ఛానల్ కి వచ్చి మాట్లాడడం జరిగింది. మీ ఛానల్ కి వచ్చి మాట్లాడిరా? నా ముందు మాట్లాడమని చెప్పు చూస్తా. ఏమో సార్, ఇంకా మీ
మీ ముందు మాట్లాడతారో లేదో తెలియదు గివే కానీ గివే ఏం పేరు నీ పేరు ఝాన్సా? అవును సార్. ఝాన్సీ ఒక ముఖ్యమంత్రిని ఇంటర్వ్యూ చేసినప్పుడు నువ్వు మంచిగా చేయాలి. గంతే తప్ప వాళ్ళెవరో అన్నారు వీళ్ళెవరో అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటున్నావు? మా కాంగ్రెస్ పార్టీ కొన్ని ఏళ్ల నుంచి ఉన్నది. మా ఇందిరాగాంధీ, మా సోనియమ్మ, మా జవహర్ లాల్ నెహ్రూ ఎప్పటికెళ్ళో ఉన్న పార్టీ ఇది. అంతేగాని మేము గట్టిగా ఉంటాం, ఒక దృఢ సంకల్పంతో వచ్చినాం మేము, అంతే తప్ప మేము ఎప్పుడు ఒకరికి లొంగం. అర్థమైందా? మళ్ళీ ఎందుకు సార్ ప్రజలు ఇంత ఇబ్బందులు పెడుతున్నారు? ప్రజల్ని ఇబ్బంది పెడతలేను. వచ్చే రోజులన్నీ మంచి రోజులే, నువ్వు చూస్తావు. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నది బంగారు తెలంగాణని మొత్తం నాశనం చేసింది ఆ కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం. ఇప్పుడు దాన్ని నేను మంచి చేయనికనే ఒక కంకణం కట్టుకున్నా. దాని విధంగానే నేను పోతున్నా. మధ్యలో ఇవన్నీ వస్తుంటాయి, ముళ్ళకంపలు వస్తుంటాయి, ఇవన్నీ వస్తుంటాయి. దాన్ని తొక్కుకుంటా పోవుడే నా పని తప్ప ఇవన్నీ ముళ్ళు తీసుకుంటా గాన్నే కూర్చుంటే నేను గాన్నే ఉంటా. అర్థమైందా? సరే సార్, మీరు ఇంత కోపోద్రికులు అవుతున్నారు, ఇంత నేను కోపంతో మాట్లాడతలేను, ఆవేదనతో మాట్లాడుతున్నా. లోపట నాకు అంత బాధ అవుతున్నది. నా ప్రజల్ని నేను మంచిగా చూసుకోవాలి. అది నేను ఒకసారి మాట ఇచ్చినప్పుడు ఆ మాట నేను నా మాట మీద నిలబడాలి. అప్పుడు నేను కరెక్ట్ సీఎం అనిపించుకుంటా. ఇప్పటికి కూడా అవమలు అవుతున్నాయి. ఆ దేవుని దయ వల్ల ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ఎప్పటి వరకు వస్తాను. అయితే సార్ ఈ 6 హామీలు అయితే ఒక్కొక్కటి మెల్లమెల్లగా అయితే ఇప్పుడు వచ్చి ఎంత అయింది? 1 సంవత్సరం అవుతుండదు నాకు తెలిసి. అంతేనా? ఇంకా ఎక్కువనే అయింది సార్. ఎక్కువ అయితే కానీ అది మెల్లమెల్లగా అమలు అయితే ఒకటేసారి. ఇప్పుడు పిల్లగాడు పుట్టంగానే ఏమడే నడుస్తాడా? నడవడు. బోర్ల వాడాలి, అమ్మగారు ఆడాలి, పాకాలి, అప్పుడు నడుస్తాడు. అవును. అంతేగాని పుట్టంగా నడవాలంటే ఎట్లా? అది తప్పు కదా. మెల్లమెల్లగా అమలు చేస్తాము. ఆ ఉద్దేశంలోనే మా మంత్రులు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, మా కార్యకర్తలు కానీ పని చేయడానికి ముందున్నారు.